అసూత్ర వయస్స 4 వర్ణములు చాలా వైభవంగా ఉన్నారు. వారు మధ్యలో అందరూ సుఖశాంతంగా ఉన్నారు అన్నమాట. సరే అప్ప ఈ వారుగుడులో రెడ్డి 7 మంది కుమారులు, అవును 6 మంది కోడళ్ళు, అవును 33 చేతగాళ్ళు, 66 మంది కులువాళ్ళు, కుంటల కింద సేద్యాలు, క్షేత్రం, వ్యవసాయం, పరిభావులు ఎలా జరుగుతున్నాయి? ఓహో, అంటే మన వాళ్ళ గొండలోని 7 మంది కుమారులు సేద్యాలు, నాట్యాలు, వ్యవసాయము, పనిబాబులు ఏం చేస్తాడు అంటావు. నాకు చిన్న డౌట్. ఈ వాళ్ళ వాళ్ళకే నువ్వు పెద్దరెడ్డివి కదా, నీ 7 మంది కుమారులు నీకు తెలియక ఏం పని చేస్తే నన్ను వచ్చి నాకే తెలిసిందప్ప. అప్ప నేను ఎప్పుడు చూసినా అరే కొత్త వాళ్ళ సాగుతూ ఉంటా కదా, అంటే నువ్వు ఎల్లప్పుడూ కొత్త సాగు కొలువు తింట 24 గంటలు అన్నీ ఉంటావు. 7 మంది కుమారులు నీకే పుట్టారు 7 మంది కుమారులు, 10 మంది కోడళ్ళు, అవునే 33 జీతగాళ్ళు, 66 మంది కూలి వాళ్ళు. నువ్వే పెట్టుకున్నావు. నేను ఎంతమందిని 12 మంది నౌకర్లు. అయ్యా వాళ్ళలో మేలుకు చదువు కదా. అమ్మా ఏంది నువ్వు సైన్ కొట్టద్దు, ఒళ్ళంతా ఆశీర్వాదాలు అయిపోతుంది. పరిమాపి ఎలా దొరుకుతుంది? మన వారు కూడా పట్టుకుని సేద్యాలు, వ్యవసాయం ఎలా దొరుకుతుంది? నాకు నీకు తెలుసు తప్ప. అప్పారెడ్డి చెప్తాయిప్పా సేద్యాలు ఎలా దొరుకుతుంది? కోరండా అంతే చెప్పేది నీకు. ఓహో 7 మంది కుమారులప్ప శ్రీకాంలో కలిగిరి మొదటి గారు 6 మంది కుమారులప్ప 6 మంది బాబులు కోలప్ప చొట్టలో కలిగిరి మొదటి గారు 6 మంది నీకు 7 మంది కుమారులు, 6 మంది మాత్రమే సేద్యం చేశారు. నీ చిన్న కుమారుడు వెంకరెడ్డి గారు సేద్యాలు, నాట్యాలు, చేకన్నా, బద్దె గుండ్లు, బంగారాలు మన ఊళ్ళో చేకాటాడుకుంటూ ఉంటాడు. సచ్చా రెడ్డి సచ్చా రెడ్డి వచ్చా అక్క చిన్న కుమారు కూడా మా సరిపడతలో మా సరివారు రెడ్డల్లో అవునప్ప అవమానం తలారి నా చిరుకుమారు ఏమని చెప్తే ఆయ్ బాబు పట్ల అప్పారెడ్డి అయ్యా రెడ్డి నీకెంతమంది కుమారులు? 7 మంది కుమారులు. 6 మందికి మంచి నమాన్ ఎదురు ఉన్నాయి. నీ చిన్న కుమారుడు వెంకట గారికి మన వాళ్ళకుండా వదిలి పక్క దేశాలు వెళ్లి మంచి నమాన్ ఎదురు కొడుకు పట్టిస్తే బ్రహ్మాండంగా చేద్దాం. ఎలా చెప్పాలి? ఓ 7 మంది కుమారులప్ప శ్రీకాంత కలిగిరి మా గట్టి గారు పట్టణమయ్యా మనమైనా పెట్టాలి మా గట్టి గారు. ఓ చిన్న కొడుకు వెంకట రెడ్డికి బస్సులు కావాలప్ప మా గట్టి గారు.
కుమారుడు నమాజ్ పడు. అవును నా చెడు కుమారుడు నమాజ్ పడి కదా. నీ తెలివి నీ ఆలోచన నీ ఉపాయమే ఉపాయం. ఏమైనా ముందు చేసింది ఆరు 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 వాడికెళ్ళి అమ్మ ఉండేద్దామని వెళ్ళి సతి అన్నమో ఎంత రకము తీసుకొని వచ్చిన మన వాళ్ళు కొండ వదిలి నమాజ్ కూడా చెప్పాలి. నీ మాటే నా మాట పరిగెత్తపోతా లేటే వచ్చు. అవునా ఇలాంటి గమ్మత గమ్మత్త మజోటి అన్నది వనమత్త గణమత్వ